ఇది గోల్డెన్ కర్రీ మసాలా, జపనీస్ మసాలా అన్నమాట. ఇది అన్నమాట గోల్డెన్ కర్రీ మసాలా. ఈ చిన్న ప్యాకెట్ 500 దాకా ఉంటది. ఈ రైస్ వచ్చేసి జపానికా రైస్. ఇది వచ్చేసి ప్యాకెట్ 1000 రూపాయలు. కాస్ట్లీ వంటకం. ఎప్పుడన్నా చేసుకోవటానికి ఉంటదని తీసుకున్నాను. వీడియోలో చూసి చూసి జపనిక్ రైస్ తినాలనిపించింది నాకు. అందుకనే తీసుకున్నాం. కొత్త కొత్తవి ట్రై చేయాలి కదా అప్పుడప్పుడు. అదీ కాక అలా హెల్దీ వంటలు చాలా హెల్దీగా ఉంటారు. వాళ్ళు వండుకునే పద్ధతులు వేరు. తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసి ఆ మసాలా ఇచ్చేయాలి. అయితే చికెన్ బ్రాత్ లాగా తీయాలన్నమాట. ఫస్ట్ చికెన్ ఉడికించేసి అందులోంచి వాటర్ వస్తుంది కదా. చికెన్ లో ఏమేయాలంటే టమాటా వేయాలి, ఉల్లిపాయ వేయాలి, ఎల్లుల్లిపాయ వేయాలి. వేసేసి బాగా ఎక్కువ వాటర్ పోసి ఎక్కువ ఉడకబెట్టాలి. అందులో వాటర్ అంతా ఆ వాటర్ తీసి పక్కన పెట్టేసిన తర్వాత, అంటే ఇది మామూలుగా నా స్టైల్లో చేశాను. వాళ్ళ కర్రీలు వేరేగా చేసుకుంటారు. వాళ్ళు యాపిల్ తురిమేస్తారు స్వీట్నెస్ కోసం. ఇంకా మసాలా కూడా ఎక్కువ వేస్తారు. వాళ్ళ వాళ్ళ కర్రీ కాదు నేను చేసింది. మామూలుగా నేను నా స్టైల్లో చేసుకున్నాను. అయితే బ్రాత్ తీసినాక మళ్ళీ ఉల్లిపాయ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ చికెన్ ముక్క వేసి కొంచెం వేయించి తర్వాత ఈ కూరగాయలన్నీ వేసాను. కూరగాయలన్నీ ఎక్కువ ఉడికిపోకూడదు, ఎక్కువ వేగకూడదు, హాఫ్ బాయిల్ అనమాట. ఈ బీరకాయ మనం విడిగా కర్రీ వండితే బాగా ఏగపోతే ఒక రకమైన వాసన వస్తుంది కదా. కానీ పెద్ద పెద్ద ముక్కలు కోసాను, ఉడకబెట్టినా కూడా టేస్ట్ చాలా బాగుంది. ఆ మసాలా కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది, మనం ఎప్పుడూ తినని టేస్ట్ ఉంది. ఆ రైస్ లో కొంచెం కొత్తిమీర ఆకు పడింది. ఇంకా తర్వాత బీన్స్ పెద్ద పెద్దగా వేసాను, ఆలు పెద్ద పెద్దగా వేసాను. ఇంకా ఇందులో మఖానీ వేసాను, తామర గింజల మఖానీ వేసాను. బఠానీలు, బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, అన్ని రకాల కూరగాయలు వేసేసా. రైస్ ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది. కొంచెం గరిటెడు తింటే చాలు. ఈ కూర ఎక్కువ వేసుకుని అది గరిటెడు తినాలి. చాలా హెల్దీ వంటకం ఇది. ఇలా సూపీగా సూపీగా తింటే అస్సలు వద్దురు. అది ఇంకా సూప్ ఉండాలి. కాకపోతే ఫస్ట్ టైం కదా, బాగుంటుందో లేదో అని వండాను కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంది కర్రీ మాత్రం. రైస్ కూడా బాగుంది. ఏమని వర్ణించను అన్నట్టుంది. కానీ కాస్ట్ ఎక్కువ పడతాయి ఇవి, ఈ రోజు తినలేము. కాకపోతే డైటింగ్ చేయడానికి మాత్రం ఇలా వండుకుంటేనే బాగుంటది. సూప్ ఎక్కువ వేసుకుని రైస్ తక్కువ వేసుకుని ముక్కలతో తింటే సూపర్ ఉంది అసలు.